Please come on to that. Studies lo first and all performance lo chala mundu raadistaru vidyarthi CH Rajesh. అందరికీ నమస్కారం అండి. నేను ఈ స్కూల్లోనే చదివాను. ఒకప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు. మా మేడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంతో అంత చదవగలడం వచ్చిందంటే మా మేడం వాడి దయ వల్లే. అర్థం నేను ఎట్లా చదువుకోలేదు. మా మేడం ఎంతో చెప్పాను నాకు చదువుకో అమ్మా అనేసి. కాకపోతే నాకు చిన్నతనంలోనే మ్యారేజ్ చేయడం జరిగింది. అందుకనేసి నేను చదువుకోలేకపోయాను. నాలాగా నా పిల్లలు అవ్వద్దనేసి నేను ఎక్కడో కార్యక్రమాలు ఉండేదాన్ని ఇంతకు ముందు. అక్కడ నుండి అయినా సరే ఆ పిల్లల్ని నా మేడం దగ్గరికే తీసుకెళ్తాననేసి వచ్చి మా పిల్లలు ఇక్కడే జాయిన్ చేయడం జరిగింది. నాలాగే నా పిల్లలు కావద్దనేసి మేడం దగ్గరకు వచ్చి, మేడం నా పరిస్థితి ఇలా ఉంది, నాకు తల్లిదండ్రులు లేకపోయినా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివేదాన్ని ఇంతకు ముందు, నువ్వు మంచి అమ్మాయి మంచి చదువుకుంటున్నావు అనేసి మేడం దగ్గర ట్యూషన్కి వెళ్ళేదాన్ని. మా అమ్మగారిని పిలిపించి నువ్వు ఈ స్కూల్లో వద్దు నా దగ్గర జాయిన్ చేయాలి, పుస్తకాలతో సహా డ్రెస్సులతో సహా అన్ని మేడం గారే ఇచ్చారు. ఇచ్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు నా పిల్లలు ఇంకా మంచి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను ఒక్కదాన్ని కాదు, మా సిస్టర్కి కూడా ఇలాగే చెప్పారు మా మేడం గారు. వీళ్ళ అది మాకున్నదో లేదో పెట్టి మేడంకి ఇంతో అంతో నేను ఇప్పటికీ ఎన్ని జన్మలకైనా నేను రుణపడి ఉన్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రైజ్ అనౌన్స్ చేసుకుని ఇంకా ఫర్దర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి వెళ్దాం. Now next program, next person goes to third standard. Third stand goes to Hemant. Hemant. అది ఈ విద్యార్థి గురించి కొంచెం చెప్పాలి. ఈ అబ్బాయికి అడ్మిషన్ టెస్ట్ నేనే చేశాను. ఆ అడ్మిషన్ టెస్ట్ లో పిల్లవాడు చాలా పర్ఫార్మెన్స్ డల్ గా వచ్చింది. పేరెంట్స్ ఏమన్నారంటే, సార్ వాట్ ఎవర్ ఇట్, నా మా పిల్లల్ని మీ సండే అయినా పంపిస్తాను, నేను చదవాలి, నేను రావాలి అనే పర్ఫార్మెన్స్. హోంవర్క్ రెగ్యులర్ డూయింగ్ హోంవర్క్స్ ఆల్ మార్క్స్ కన్క్లూడ్ చేసి పర్సంటేజ్ తీసి తీయడం జరిగింది. సో థర్డ్ క్లాస్ గోస్ టు ఎన్ఎన్. థాంక్స్. నువ్వు ఏ పని చేస్తున్నా ఇండియాలో మీరు ఇక్కడ ఎంత కష్టపడ్డా 5,000 10,000 వస్తాయి. అదే యూఎస్లో అయితే లక్షలు లక్షలు. అది చూసి వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ నాన్నగారు లాయర్, ఒక అడ్వకేట్, అతన్ని పిలిచి మీ పిల్లవాడికి డిసిప్లిన్ లేదు, స్కూల్ నుంచి పంపించేస్తున్నామని టీసీ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత అతను లండన్కి వెళ్ళి అక్కడ చదువుకొని ఇండియన్ సివిల్ సర్వీస్ లో 1926 బ్యాచ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇండియా వరల్డ్ ఫస్ట్ ర్యాంక్. అప్పుడు మనకి సివిల్ సర్వీస్ మన దేశంలో పెట్టేవారు కాదు. అప్పుడు మనకి హర్ట్స్బర్గ్ అండ్ లండన్ లో జరిగేది ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. అక్కడ అతను 1926 లో అతనికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, నా భారత్లో నేను సేవ చేయాలనుకుని వెళ్ళాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ goes to Rushi. Very excellent song, Rushi song by K. Vijayalakshmi. Rushi. మేడం గారికి, సభను అలంకరించిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, వచ్చిన తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలులు. నా తోటి విద్యార్థులకు నా దీవెనలు. నేను వివేకానంద విద్యా మందిర్ నుండి వచ్చాను. నాకు తెలుగు తప్ప ఇంగ్లీష్ అసలు రాదు, ఎందుకంటే నేను చదివింది తెలుగు మీడియం. మా అమ్మగారు ఇక్కడికి నన్ను అడ్మిషన్ కోసం తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడున్న సార్ వాళ్ళు
చెప్పారు. ఇప్పుడు